హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుశ్రీఎస్ఎస్ విలేజీ ముచ్చట్లు. మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో వచ్చేసి ఆల్రెడీ తమ్నైల్లో చూసారు కదా ఫ్రెండ్స్. మా బాబు అయితే ఫస్ట్ టైం ఒక కోరిక కోరిండన్నమాట. నేను స్టిచ్చింగ్ నేర్చుకున్న దగ్గర నుంచి నన్ను అయితే ఎప్పుడు అది కుట్టు ఇది కుట్టు ఆ కుట్టే ఈ కుట్టే అని ఎప్పుడు అనలేదు. సో ఫస్ట్ టైం ఒక బొంత కుట్టమని అడిగిండు. సో అందుకని చెప్పి నేను స్టిచ్చింగ్ నేర్చుకున్న దగ్గర నుంచి మా అమ్మకు ఎన్నో బ్లౌజులు అయితే స్టిచ్చింగ్ చేసినా కానీ మా బాబుకి అయితే ఇంతవరకు ఏం కుట్టలేదు. ఫస్ట్ టైం ఒక బొంత కుట్టు బుజ్జి అని చెప్పి అడిగిండు అన్నమాట. సో అందుకని చెప్పి నేను ఇక బొంత కుట్టుదామని అయితే ప్రిపరేషన్స్ కట్టింగ్ అయితే చేస్తున్నా అన్నమాట. ఈ కొలత తీసుకునే బొంత మా ఆయనది ఫ్రెండ్స్. ఫస్ట్ టైం నేను బొంత కుట్టింది మా ఆయనకు, అదే ఇంత కొలత తీసుకుంటున్నా కదా ఆ బొంత మా ఆయనకు నేనే కుట్టినా అన్నమాట. ఫస్ట్ నేను అదే బొంత కుట్టినా అన్నమాట. సో నాకు కుట్టొచ్చినట్టే కుడతా అని చెప్పి ఫస్టే చెప్పిన అన్నమాట. అందుకని చెప్పి కొలతలు అయితే తీసుకొని వచ్చిన చేయితోటి, కానీ చేయితోటి కాకుండా టేప్తో తీసుకుంటే బాగుండు అనిపించింది లాస్ట్లో. సో చూస్తున్నారు కదా ఆ బొంత మా ఆయనకు నేనే కుట్టినా అన్నమాట. లోపలనైతే కాటన్ క్లాత్ వేసి ఆ పైననైతే వేస్ట్ పాయింట్లు ఉంటాయి కదా మనం కుట్టించుకున్న పాయింట్లు మా ఆయన వేసుకొని అవైతే మొత్తం కుట్లు ఇప్పి పైననైతే అట్లా సెట్ చేసిన అన్నమాట పాత బొంతకు. సో మా అదే ప్రాసెస్గా ఇప్పుడు కుట్టే బొంతకు కూడా అట్లనే చేసిన అన్నమాట. ఫస్ట్ ఇది కాటన్ చీర మా అత్తమ్మది కట్టుకోను అని పక్కకేస్తే దాంతో నేనైతే బొంత కుడుతున్నా అన్నమాట. చూస్తున్నారు కదా మా డాడీ వల్ల బొంత కొంచెం క్రాస్గా ఉంటుంది, అందుకని చెప్పి నేను కొంచెం క్రాస్ చేస్తున్నా. కాకపోతే అడిగి కుడితే బాగుండు, ఎన్ని ఇంచులు పెట్టాలని అనుకున్నా. కాకపోతే సర్ప్రైజింగ్గా కుడతానని తెలియనట్టు కుడదామని చెప్పి నేనైతే కుట్టినా అన్నమాట. చూసారు కదా ఇదైతే నాడ కోసం కట్ చేసుకున్నా ఫ్రెండ్స్. పైన నాడ కట్టుకునేదానికి ఫైనల్గా లోపల కాటన్ క్లాత్ అయితే కట్ చేసిన. ఇప్పుడు ఈ పాయింట్ క్లాత్ కుట్లిప్పింది ఉన్నది కదా, ఈ రెండు కాళ్ళు సమానంగా కట్ చేసుకుంటే బొంత మొత్తం యూజ్ అవుతుంది అని చెప్పి ఆ బొంత కాడికైతే కట్ చేస్తున్నాను అన్నమాట. ఇవి రెండు కాళ్ళు పాయింట్ అప్పట్లో స్టిచ్చింగ్ చేసిన వేసుకునేది అన్నమాట. మా ఆయన జిన్ను పాయింట్లు కాకుండా స్టిచ్చింగ్ చేసిన వేసుకునేటివి. సో అవి ఇప్పుడు వేసుకోవట్లేదు అని చెప్పి వాటిని అయితే ఇట్లా కుట్లు తీసి బొంతకు యూజ్ అవుతాయి అని చెప్పి కట్ చేసిన. ఈ క్లాత్ అయితే కొంచెం స్టిఫ్గా ఉంటుంది పైన వేస్తే, అందుకని చెప్పి మళ్ళీ కొంచెం మరకలంటేనా కనబడేవి, కొంచెం బ్లాక్ కలర్ ఉంది కాబట్టి సో ఇదైతే వేస్తున్నా అన్నమాట. చూసారు కదా ఫైనల్గా స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఆ పైన జేబులు ఉంటాయి కదా వాటిని కూడా తీస్తున్నా అన్నమాట. దేనికన్నా జేబులు కంపల్సరీ ఉండాలి బొంతకు, అందుకని చెప్పి ఆ జేబులు కూడా కట్ చేస్తున్నా. ఫైనల్గా బొంత కుట్టిన తర్వాత లాస్ట్లో జేబులు వేద్దామని చెప్పి చూస్తున్నారు కదా. ఇప్పుడైతే స్టిచ్చింగ్ అయితే మొదలుపెట్టిన ఫ్రెండ్స్. ఈ పైన కట్ చేసిన పాయింట్లు ఉంటాయి కదా అవైతే జాయింట్ చేస్తున్నా అన్నమాట మధ్యలో. ఫస్ట్ ఒక పైన కుట్టేసి మళ్ళీ మధ్య నుంచి ఒక అనిగే కుట్టేసి అదైతే ఈ కాటన్ కట్ చేసిన క్లాత్ ఉన్నది కదా దాని మీద వేసి చుట్టూ స్టిచ్చింగ్ చేయాలన్నమాట. సో ఫైనల్గా చూసారు కదా బొంత మీద అయితే వేసి కుడుతున్నా అన్నమాట పైన. ఇప్పుడు లోపల వెనకాల నుంచి కుట్టి మళ్ళీ ఈ పక్కకు కొంచెం క్లాత్ ఉంచుతున్నా కదా అవైతే ఈ కాటన్ క్లాత్ కనబడకుండా మలిసి కుట్టేస్తున్నా ఫ్రెండ్స్. ఇట్లా చూస్తున్నారు కదా ఇట్లా చాలా టైం పడుతుంది ఫ్రెండ్స్ బొంత కుట్టాలంటే. కొంచెం మందం ఉంటుంది కొట్టి నిమ్మలంగా అయితే కుడుతున్నా ఫ్రెండ్స్. చూసారు కదా ఫైనల్గా బొంత కుట్టుడు అయిపోయింది. ఇప్పుడు మధ్యలో కొంచెం డిజైన్గా కనబడాలని చెప్పి కొంచెం కొంచెం ఇంచులతో అడ్డమైన పొడవులుగా కుట్టేస్తున్నా. కొంచెం దొడ్డుగా మంచిగా డిజైన్ లాగా కనబడుతుంది ఇట్లా ప్లెయిన్ కాకుండా. అందుకని చెప్పి టెన్షన్ లేవట్టుకుంటా మళ్ళీ కిందికి అనుకుంటా ఇట్లా మధ్యలో అయితే డిజైన్ కుట్లేస్తున్నా ఫ్రెండ్స్. ఫైనల్గా చూసారు కదా ఇప్పుడు పైన అయితే నాడ కొడుతున్నా ఫ్రెండ్స్. చుట్టూ కుట్టడం అయితే అయిపోయింది. ఇప్పుడు పైన నాడ కోసం కట్ చేసిన క్లాత్ ఉంటుంది కదా ఈ కొస్సకైతే ఈ కట్టుకునే నాడ వదిలిపెట్టి మధ్యలో నుంచి ఆ క్లాత్కి జాయింట్ చేసుకుంటూ కుట్టేయాలన్నమాట. ఆ క్లాత్ వరకు జాయింట్ చేసుకుని కుట్టేయిన తర్వాత మళ్ళీ కొస్సకింత నాడ లెక్క కుట్టాలి. అట్లయితే చూస్తున్నారు కదా ఇట్లా జేబులు కుట్టేసిన అన్నమాట. చూసారు కదా ముందు ఒక జేబు పెట్టిన, మళ్ళీ మధ్యలో జేబు పెట్టిన, మధ్యలో డబ్బులు కళ్ళం మీద పైసలు ఉంటాయి కదా అవి అందులో పెట్టుకోవడానికి మధ్యలో కూడా ఒక జేబు పెట్టిన అన్నమాట. చూసారు కదా ఫైనల్గా బొంతనైతే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. చూసారు కదా నేను అనుకున్నంత మంచిగానే వచ్చిందనమాట బొంత. పాత బొంత అట్లుంది, కొత్త బొంతనైతే ఇట్లుంది. కొంచెం పొడవైనట్టు అనిపించింది, చూస్తే తెలుస్తుంది. ఫైనల్గా చూసారు కదా బొంత కుట్టడం అయిపోయింది. ఇప్పుడు ఈరోజు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. అదే మా మరదలకి శ్రావణ పట్టు కట్టించే రోజే ఈ బొంతనైతే మా డాడీకి ఇచ్చిన. సో అందుకని చెప్పి ఆ రోజైతే ఈ బొంత అదే మర్చిపోతానని చెప్పి ముందుగానే కొంచెం సామాన్ అయితే చదువుకున్నా. ఫైనల్గా చూసారు కదా ఈ బొంతనైతే తీసుకెళ్తున్నా అన్నమాట. ఇక చూడాలి మా బాబు అయితే ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుంది, మరి బొంత సెట్ అవుతుందా కాదని చెప్పి వీడియో మొత్తం చూడండి, షేర్ చేస్తా. ఫైనల్గా ఇంటికైతే వచ్చేసినాం. ఇప్పుడు
చూస్తున్నారు కదా మా డాడీకి అయితే ఆ బొంత ఇస్తున్నా అన్నమాట. ఫైనల్గా కుట్టినా అని కూడా చెప్పలేదు, సడన్గా ఇప్పుడే బొంతనైతే తీసుకొస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయింది అన్నమాట. ఆ సంచిలోకి వెళ్ళి తీసుకొచ్చుకున్నాడు. లేదు నేను వీడియో తీసుకుంటా అని చెప్పి మళ్ళీ నేను తీసుకున్నా. మీకు పాత బొంత షేర్ చేస్తా అని చెప్పిన కదా, చూడండి ఫ్రెండ్స్ ఇదే పాత బొంత ఎంత జరిగిందో అసలు. మొత్తం అల్కగా మొత్తం చూస్తేనే అర్థమవుతుంది ఎట్లా రంధ్రాలు పడ్డాయో. కింద కుచ్చులు ఇది అప్పుడు కుట్టి అమ్ముతారు కదా ఫ్రెండ్స్, ఆ బొంత కొనుక్కున్నాడు అన్నమాట. అలాంటి బొంతలు ఇప్పుడు అమ్మస్తలేవు అని చెప్పి కుట్టమంటే నేను కుట్టినా అన్నమాట. అయితే ఈ చూసిన వెంబడే అన్నాడు కొంచెం పొడుగైంది అని చెప్పి పైకి కట్టుకున్నాను అన్నమాట. అంటే ఇక్కడ మా విలేజ్లో మా ఆయన వాళ్ళు బొంత వేరే ఉంటుంది, అక్కడ మా డాడీ వాళ్ళ బొంత వేరే ఉంటుంది. సో వాళ్ళైతే ఇట్లా స్ట్రేట్గానే ఉంటుంది అన్నమాట మా ఆయన బొంత. కానీ మా డాడీ వాళ్ళది ఇట్లా మధ్యలో క్రాస్ వచ్చింది కాళ్ళ దగ్గర. ఎక్కేటప్పుడు ఈ తొడలకు ఈ బొంత అడ్డు రాకుండా ఉంటుంది అన్నమాట మా డాడీ వాళ్ళది. సో మా ఆయన వాళ్ళదేమో స్ట్రేట్గా ఉంటుంది. సో అందుకని చెప్పి కట్టుకొని చూస్తున్నాడు అన్నమాట, ఎక్కొస్తుందా ఎక్కరాదా, ఈ తొడల కాడ టైట్ ఉంటుందా అని చెప్పి అంటున్నాడు అన్నమాట. కొంచెం పెద్దగా పెట్టినావు అని చెప్పి అంటున్నాడు ఫ్రెండ్స్. చూస్తున్నారుగా నేను ఇంచు పెట్టమన్నా నువ్వు 2 ఇంచులు పెట్టినావని అంటున్నాడు అన్నమాట. అయితే నేను కుట్టేటప్పుడు ఫోన్ చేస్తే బాగుండాలని అనుకున్నా, కానీ సర్ప్రైజింగ్గా కుట్టినా కాబట్టి చేయలేదని చెప్పినా అన్నమాట. ఎట్లున్నదంటే మంచిగా ఉన్నదని అన్నాడు. ఫైనల్గా బొంతను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయిండు. చాలా విషయాలు మాట్లాడుకున్నాం, కానీ మ్యూట్లో పెట్టేసిన ఫ్రెండ్స్, అసలు వాయిస్ వినబడతలేదు. మేము క్యాజువల్గా మాట్లాడుకున్నాం కదా, వీడియోలో అంత క్లారిటీగా వినబడలేదు. సో అందుకని చెప్పి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఇప్పుడైతే ఆ బొంతకు ఈ బొంతకు తేడా ఏంటిదని చెప్తే చూస్తున్నారు కదా, మధ్యలో నేను ముందుకు వచ్చగా ఉన్నది వెనకాలకు వచ్చగా ఉన్నది, మధ్యలో యూ షేప్లు ఉన్నది, అవి అక్కడ కాళ్ళు వస్తాయి అన్నమాట ఈ తొడలు. ఎందుకంటే కాళ్ళు పైకి వేస్తారు కాబట్టి తొడలు ఫ్రీగా ఉండడం కోసం ఆ బొంతలు అట్లా కుట్టిల్లట. సో నేను అది చూసుకోకుండా మొత్తం స్ట్రేట్గా కుట్టినా అన్నమాట. సో పర్లేదు ఏం కాదు కట్టుకుంటా అని చెప్పి అన్నాడు అన్నమాట. సైడ్కి కూడా కొంచెం ఎక్కువైంది. ఫైనల్గా ఏం కత్తి కట్టుకుంటా, మొత్తం చినిగిన బొంత కన్నా ఈ బొంత బెటర్ కదా అని చెప్పి మళ్ళీ తీసుకొని ఒకసారి కట్టుకొని ఈ బొంతలు ఉన్న డబ్బులు అవన్నీ అయితే అందులో పెట్టుకొని కట్టుకుంటా. 2 రోజులు కట్టుకుంటా అలవాటు అవుతుంది, కొంచెం పిండితో కూడా టైట్ అవుతుంది అని చెప్పి బొంతనైతే కట్టుకోవడం జరిగింది ఫ్రెండ్స్. చూసారు కదా బొంతలు చేతులు కూడా జేబులలో పడతానే లేదని టెస్ట్ చేసుకుంటున్నాడు అన్నమాట. ఫైనల్గా కట్టుకున్నాడు. బొంతల అదే జేబుల చేతులు పడతానే లేదా అని చూడమన్నా నేను, ఎందుకంటే మళ్ళీ టైట్ ఉన్నదా లూజ్ ఉన్నదా అని చెప్పి. అంటే లూజే మంచిగా ఉన్నది అని అన్నాడు అన్నమాట 2 జేబులు పెట్టిన పైన. సో కొంచెం పైకి వస్తుంది బొంత. వీళ్ళ బొంత తేడా చెప్పిన కదా, అట్లా బొంత ఉంటే ఇంకా మంచిగా వచ్చేది కావచ్చు బొంత. సో ఇప్పుడైతే ఆ బొంతనే కట్టుకుంటున్నాను అన్నమాట. ఈ పాత బొంతనైతే పక్కడ పడేసిండు. ఇక కొంచెం కట్టుకుంటే అలవాటు అవుతుంది, కట్టుకుంటలే అని చెప్పి ఇక కట్టుకొని అయితే ఉంచుకున్నాడు అన్నమాట కొద్దిసేపు. ఇప్పుడైతే ఇక ఆ బొంతతోటి ఎక్కుతున్నాడు. మళ్ళీ నెక్స్ట్ టైం పోయినప్పుడు షేర్ చేస్తాం, మరి ఆ బొంతతోటి ఎక్కత్తుందా రావడం లేదా అని చెప్పి. ఇక ఈ సందులో బొందు మా ఆయన అంటాను కదా, ఈ బొంత నాకు ఉంచి ఇంకో బొంత మీ డాడీకి గుట్టు అని చెప్పి అంటాను అన్నమాట. అబ్బో నీకెందుకు గుడతా అని చెప్పి నేను ఈ బొంతనే ఉంచుకోమంటే ఇక చూసారు కదా, ఫైనల్గా ఈ బొంతనే ఉంచుకుంటా అని చెప్పి మా బాప అయితే అందులో ఉన్న పైసలు తీసి అందులో పెట్టుకుంటున్నారు. ఎందుకంటే బొంత ఎప్పుడైనా సరే 1 రూపాయి బిళ్ళనన్ను ఉండాలన్నమాట. బొంత ఖాళీగా ఉంచొద్దట ఫ్రెండ్స్. ఎప్పుడన్నా గౌట్స్కి బొంతలనే డబ్బులు పెట్టుకుంటారు కదా, కళ్ళు అమ్మినాయి. సో అందుకని చెప్పి ఎప్పుడైనా 1 రూపాయి 5 రూపాయల బొంతలు ఉంచుకోవాలి. సో అందుకని చెప్పి ఎప్పటికీ మా బాపు అందులో 10 రూపాయలైనా ఉంచుకుంటారు అన్నమాట. నెక్స్ట్ ఇంకొకటి, ఆ బొంత ఆడవాళ్ళు ముట్టుకోవద్దు, ఆడవాళ్ళు ఆ బొంతలో చేయి పెట్టద్దు అంటాడు ఎప్పుడైనా. మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి అంతే. బొంతలో చిన్నప్పుడు పైసలు ఉండేదన్నమాట. అప్పుడు చిన్నప్పుడు పైసలు ఇవ్వకపోతే నీ బొంతలకి వెళ్ళి తీసుకుంటా అది అంటే అప్పుడు బెదిరించేదన్నమాట, ఆడవాళ్ళు బొంతలు చేయబెట్టద్దు అని చెప్పి అనేదన్నమాట. సో అందుకని చెప్పి నాకు ఇప్పుడు గుర్తుకొచ్చింది. చూస్తున్నారు కదా ఫైనల్గా ఒక బొంత ఎంత చీకిపోయేదాకా వాడిండో. వీడియో నచ్చితే లైక్ చేయండి.